బయట ఐస్ క్రీమ్స్ అయితే అంత మంచిది కానీ పిల్లలకు చెప్తూనే ఉంటాము. కానీ ఐస్ క్రీమ్స్ కావాలనేసి పెద్ద గొడవ చేస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఐస్ క్రీమ్ అయితే చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇవి వచ్చేసి మనమైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ వర్షన్లోని. ఇక్కడ నేనైతే బాదంని అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుంటే ఒక అరగంటలో నానిపోతాయి. ఒక 10 బాదంలు అయితే తీసుకోండి. ఇక్కడ 1 కప్ వచ్చేసి సేమియా అయితే తీసుకున్నా. 1 కప్కి 1 కప్ వచ్చేసి వాటర్ వేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా మనకి మెత్తగా ఉడికిపోతే సేమియా సరిపోతుంది. పక్క పెట్టేసుకోండి సేమియా ఉడికిన తర్వాత. ఇక్కడ వచ్చేసి పాలైతే తీసుకున్నాను. ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని ఈ విధంగా చిక్కగా ఒకసారి అయితే మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోని బాదంలన్నీ పీల్ చేసుకుని ఇక్కడ వచ్చేసి కొన్ని పాలు యాడ్ చేసుకుని షుగర్ అయితే వేసుకోండి. షుగర్కి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఆ తర్వాత సేమియాను వేసేసాను. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసేసి కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసుకున్నా. కొంచెం ప్లెయిన్లో ఉంచేసాను. ఇలా మోల్డ్స్లో వేసుకుని ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్దీ వర్షన్లో చేసాం కాబట్టి తప్పకుండా పిల్లలకైతే తినమని ఇవ్వచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.